బ్రదర్ ఏం పేరు? నా పేరు నకిరేని వెంకటేశ్వర్లు అండి. మాది కుకునూరు మండలం మాధవరం ముంపు ప్రాంతం. మాది పోలవరం ముంపు ప్రాంతం. కుకునూరు మండలం మాధవరం విలేజ్ మాది. చంద్రబాబు నాయుడు గారు 2016 అధికారంలో వచ్చినప్పుడు ఇక్కడ మాకు భూములకి 10,80,000 ఇచ్చి మంచిగా ఆదుకున్నారు. తర్వాత మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను 6.5 కాదు 6.5 10 లక్షలు ఇస్తున్నాడు. అధికారంలో వచ్చి మర్చిపోయింది ఏం లేదు, నిర్వాసితులను బాగా నిర్లక్ష్యం చేసిండు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మొన్న సంక్రాంతి కాలంగా జనవరి, మాకు సంక్రాంతి 3వ తారీఖు వచ్చింది. జనవరి అందరికి 15వ తారీఖు కానీ మాకు 3వ తారీఖు వచ్చింది. ఇప్పుడు పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా R&R ప్యాకేజ్ కింద గిరిజనులకైతే 6,86,000, అలాగే గిరిజనుల ఇతరులకైతే 6,36,000 మీ అకౌంట్లోకి కొట్టాడు డైరెక్ట్ గా. ఏంటి సంక్రాంతి ముందు అలా కొట్టడం ఎలా అనిపిస్తుంది? మంచి పరిణామం అండి. నిర్వాసితులను ఆదుకోవడంలో చంద్రబాబు నాయుడు ముందుంటారు, మరోసారి రుజువు చేసుకున్నాడు. ఆయన అధికారం రావటమే 1000 కోట్లు కేటాయించి కొట్టేసిండు. 2016లో హామీలు ఇచ్చిండు మాకు వచ్చినప్పుడు. ముఖ్యమంత్రి గారు పర్యటించలేదు కానీ, ఇక్కడ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి పర్యటించలేదు కానీ ఆయన 2 రోజులు ఇక్కడ తిరిగిండు. 2 రోజులు ఈ ముంపు ప్రాంతాల్లో తిరిగి ఆ బురదలో బురద అంత ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం తీవ్రవాద ప్రాబ్లం ఉన్న ప్రాంతం అయినా కూడా ఆయన భయపడకుండా నాకేం కాదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నిర్వాసితులను కలవాలని వచ్చిండు. తిరిగి చూసి స్వయంగా కష్టాలను చూసిండు. మొన్న పేవల్ కేసీ గారు చెప్పారు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళే మనకి, నిర్వాసితులే ఫస్ట్ ప్రయారిటీ, అంతకంటే ప్రయారిటీ ఏం లేదు, ముందు కొట్టేయమన్నాడు, కొట్టేశారు. చాలా సంతోషంగా ఉంది. కానీ సార్ మా పంచాయతీకి వచ్చారు, సంతోషమే. మా పంచాయతీలో 480 కుటుంబాలకి చెరువులు లేని విలేజ్ లో పడ్డాయి. కానీ దానికంటే ముందు నదికుండేది మాధవరం, కొండముత్తి అనే విలేజ్ ఉన్నాయి. ఈ 2022 వరదల్లో మా మునిగిపోయినాయి. దాదాపుగా 70% ఊరు మునిగిపోయింది అప్పటికి. కానీ వాటికి నష్టపరిహారం ఏమీ లేదు, మీకు చూపిస్తా బైట్స్. ఏంటి అంటే మీ విలేజ్ కే మాత్రమే R&R అందకపోవడానికి కారణం ఏంటి? అది ఫస్ట్ అయితే పార్టీ 1 కాంటూర్లో లేదని చెప్పారండి. చెప్పిన తర్వాత మేము అప్లికేషన్ పెట్టాం, కలెక్టర్ గారు అప్లికేషన్ పెట్టాం. పెట్టిన తర్వాత వాళ్ళు వ్యాప్కోస్ అని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, వ్యాప్కోస్ అనే ఒక సంస్థ ఉంది సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళు ప్రతినిధులు వచ్చారు, చూశారు. అదే నది పక్కన మీద ఉండగా మీద మునకుండా వాళ్ళు మునగదు, మేము మళ్ళీ దాన్ని రీసర్వే చేయించారు. హెలికాప్టర్ ద్వారా లైడార్ సర్వే అని చేయించారు. చేయించాక కూడా మళ్ళీ గ్రామాలు కలిపినట్టుగా వచ్చింది, పేపర్లో కూడా నోటిఫికేషన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అన్ని కటింగ్. ప్రస్తుతం మీ గ్రామం ఏదైతే ఉందో అది 41 కాంటూర్ కింద ఉందా, 45 కాంటూర్ కింద ఉందా? అది ఫస్ట్ మేము 41లో చేర్చారండి. అప్పుడు ఇది లైడార్ సర్వే ద్వారా చేసి కొన్ని కలిపారన్నారు. మేము కూడా అట్టే ఉందాం అనుకున్నాం నిజంగా. మొన్న మళ్ళీ 2022లో ఏం చేశాడంటే ఆ చెరవేలి విలేజ్ లో కూడా 41 పెట్టి ఒక 100 కుటుంబాలు మాత్రమే కొట్టిండు. 480 కుటుంబాలు అంటే ఎక్కడికి వచ్చినా అంతేనండి. ఏదో హెలికాప్టర్లో వచ్చినప్పుడు పొలం బయటకు వచ్చినప్పుడు పబ్లిసిటీ కోసం ఒక 50,000 100,000 ఇవ్వడమే తప్ప పూర్తి స్థాయిలో ఎవరికి న్యాయం చేయలే ఆయన. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి చేసిండు. మేము కూడా మాకు అట్టే 41లో ఉందనుకున్నాం, కానీ డబ్బులు పడ్డా తెలిసింది మీకు 41 లేదని. అంటే అందరికి డబ్బులు పడింది ఎలా తెలిసింది అసలు వాళ్ళకి? మాకు అకౌంట్ లో ఇంత ముందు తీసుకున్న అకౌంట్ తెల్లసరి పడిపోయినాయి, అర్థం కాలే ఎవరికి, అయోమయం, ఆశ్చర్యం, ఆనందం మూడు. ఇది 2022 వరదలండి ఇవి. ఇప్పుడున్న మన ఇళ్ళ దగ్గర ఇట్లా ప్రవహించింది గోదావరి. ఇప్పుడు సంతోషమే, వేసినాడు సంతోషం. నెక్స్ట్ లెవెల్లో అయినా మాకు తీసుకొని ఈ గ్రామాలకు, ముంపు గ్రామాలకి రియల్ గా మునిగిన వాటికి ఇవ్వాలి. లేదంటే మళ్ళీ వచ్చాను మళ్ళీ మునుగుతుంటే మళ్ళీ వేకెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గవర్నమెంట్ కి మళ్ళీ ప్రాసెస్, అది పెద్ద పని. పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు డబ్బులు వేస్తున్నారు కదా, మీకు అందినయా? ఎంత అంది? 10-30. ఓకే, సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నాం. పాలాభిషేకం కూడా చేసినాం. పాలాభిషేకం చేశారా? ఏంటి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, ఆనంద బాష్పాలా? బ్రహ్మాండం చేసినాం. ఓకే, మేము కూడా అది కూడా చంద్రబాబు నాయుడు అప్పుడు ఆయన ఇచ్చిండు, ఇప్పుడు ఆయన ఇచ్చిండు. అది భూమి డబ్బులు కూడా ఆయనకు వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 600 కూడా ఆయనకు వచ్చిండు మాకు. వైఎస్ఆర్ రెడ్డి అసలు ఏమి రూపాయి ఏదో మాకు రూపాయి తెలవదు మాకు. ఓకే, అంటే 2019లో నేను గెలిస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? ఇలా రూపాయలకు ఇంకేముంది, మీకు పింఛన్ పెంచుతున్నాడు. పింఛన్ కూడా సంవత్సరానికి 250 పెంచిండు అంతే. ఒకసారి ఇలా పింఛన్ కూడా వాదన పెద్దగా 3,000 చేసిండు. మా చంద్రబాబు గారు గెలిచిండు, ఏమంటే 4,000 చేసి. అంటే పండగ ముందు మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి, ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఇప్పుడు పండగ ముందు డబ్బులు పడితే మాకు 2 రోజులు లేని వాళ్ళకి అంత సంతోషంగా ఉంది. పోలవరం నిర్వాసితులకి చంద్రబాబు గారు R&R ప్యాకేజ్ కింద నష్టపరిహారం అందజేస్తున్నారు, మీకు అందిందా? అందింది బాబు, మాకు అందింది. మాకు పండగలనే ఉంది. మేము పాలాభిషేకం చేసుకున్నాం మన చంద్రబాబు నాయుడు గారికి, ముగ్గురికి, కూటమి ప్రభుత్వానికి. మంచి మాకు పండగలు జరిగింది. మాకు 4 సంవత్సరాలు అసలు ఏమీ అందర. మాకు గోదావరి ఏడకు వచ్చింది, ఎడరాకు వచ్చినా మాకు మంచి నీళ్ళు పోసిన వాళ్ళు లేరు. మాకు దుప్పట్లు గారు ఆ వెంకన్న బాబు గారే మాకు ఇచ్చినారు. దుప్పట్లు ఏంటి, మాకు బియ్యం, కాయలు ఇవన్నీ మాకు ఆ వెంకన్న బాబు గారే అందించారు, మాధవరం వెంకన్న బాబు గారు. ఏంటి 2019లో నేను గనక ముఖ్యమంత్రిని గనక అయితే మీకు గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా ఎక్కువ ఇస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారు కదా, చేశారా? ఇయ్యలేదు బాబు, ఇయ్యలేదు.
6,36,000 మాకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నారు. 10,50,000 ఇస్తున్నాడు. అయ్యి లేదు. మాకు మళ్ళీ మా తండ్రి వచ్చినాకనే మాకు బర్త్డే చంద్రబాబు నాయుడు గారు వచ్చినాకనే మాకు పండగలు ఉంది. మేము పాలాభిషేకం చేసుకున్నాం. మాకు ఉండ భూములకు కూడా రావాలా, వచ్చేటట్టు చూడండి మరి మీరు. నా పేరు గంజనమైన లావణ్య. ఓకే, ఏ గ్రామం మీది? చీరవల్లి. చీరవల్లి అంటే పోలవరం ముంపు గ్రామాల్లో ఇది కూడా ఉందిగా? ఉంది. పోలవరం నిర్వాసితులకి చంద్రబాబు గారు ఇప్పుడు R&R ప్యాకేజీ కింద నష్టపరిహారం ఇచ్చారు. మీకు అందిందా? అందింది. ఎంత వచ్చింది? మాకు 636 వచ్చినాయి. మళ్ళీ మేము ఇంటికి పెట్టుకున్నాం కాబట్టి మాకు ఇంటి పట్టా కూడా వచ్చింది. ఓకే, అంటే సంక్రాంతి పండుగ ముందు మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, అంటే 2019 సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి నేను అధికారంలోకి వచ్చాక R&R ప్యాకేజీ నేను 10,50,000 ఇస్తాను అంటూ ఆయన మాట ఇచ్చారు. ఆ మాట మీద నిలబడ్డారు మరి? లేదండి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారమే మాకు 636 పడ్డాయి. ఇల్లుకు మేము పెట్టుకున్నాం, అప్పుడు మాకు ఇల్లు శాంక్షన్ అయినాయి. ఇక అంతే, అప్పటి నుంచి ఇంకా మిగతా అన్నీ ఏమీ లేవు. ఓకే, అంటే గత ప్రభుత్వం అసలు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని పరామర్శించింది కానీ మిమ్మల్ని పట్టించుకుంది కానీ ఏం లేదా? లేదండి, అసలు మేము టీడీపీ అనేసానే అసలు మా ఇళ్ళకి వచ్చింది లేదు. మాకు కనీసం ఏవైనా గోదావరిలో వచ్చినప్పుడు కూడా ఇచ్చినవి కూడా చాలా అంటే చాలా తక్కువ. మాకు మళ్ళీ కుకునూరు నాగన్న గారే మాకు పాల ప్యాకెట్లు కానీ ప్రతిదీ కూడా నాగన్న గారే ఇచ్చారు. అంతే, మాకు అక్కడ వరకు వచ్చింది గోదావరి. మాకు ఇటు కంచె వరకు వచ్చినా కూడా అసలుకి మాకు రాయించుకోలేదు, మాకు డబ్బులు కూడా పడలేదు. ఓకే, అంటే అప్పుడు వరద వచ్చినప్పుడు ఇప్పుడు పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పునరావాస కాలనీలు ఏర్పాటు చేస్తా అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. మీకు ఏర్పాటు చేశారా? మాకు ఏర్పాటు అంటే వాళ్ళు ఏం చేయలేదు, కానీ మా టీడీపీ వాళ్ళే వచ్చి ట్రాక్టర్స్ పెట్టేసి తీసుకెళ్లారు. నా పేరు సరిత అండి, సాయిబాబు. ఓకే, సరిత గారు ఇది ఏ ఊరు? కౌండన్యముక్తి అండి. ఓకే, పోలవరం ముంపు ప్రాంతాల్లో ఇది కూడా ఉందా? ముంపు ప్రాంతాల్లో ఉందండి. ఓకే, అంటే పోలవరం నిర్వాసితుల కోసం ఇప్పుడు చంద్రబాబు గారు R&R ప్యాకేజ్ కింద నష్టపరిహారం అందజేశారు. ఇప్పుడు R&R ప్యాకేజ్ కింద ఈ పోలవరం ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ముంపు అందరికి కూడా, ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో నిర్వాసితులందరికీ కూడా చంద్రబాబు గారు వారి అకౌంట్లోనే డబ్బులు వేశారు. సంక్రాంతికి ముందు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. మాకు ఇట్లనే ఇంకా అన్నిటికీ సహకరించాలని చంద్రబాబుని చాలా కోరుకుంటున్నాం మేము. అంటే గతంలో 2017లో పోలవరం నిర్వాసితులకి ఈ భూమికి సంబంధించినటువంటి నష్టపరిహారంగా డబ్బులు వేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన 2025లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన మళ్ళీ ఈ R&R ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. అంటే గతంలోనూ చంద్రబాబు గారే, ఇప్పుడు చంద్రబాబు గారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా గత ప్రభుత్వం మీకు కేటాయించిన దానికంటే కూడా నేను అదనంగా కేటాయిస్తాను, మొత్తంగా R&R ప్యాకేజ్ కింద 10 లక్షల పైన ఇస్తానంటూ మాట ఇచ్చారు. మరి ఆ మాట నిలబెట్టుకున్నారా? నిలబెట్టుకోలేదండి, నిలబెట్టుకోలేదు. గత ప్రభుత్వము చాలా అది చేస్తా ఇది చేస్తా అన్నారు, కానీ ఏమి చేయలేకపోయారు. నిరుత్సాహపరిచిండ్రు జనులందరినీ. కాకపోతే ఈ ప్రభుత్వం చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా మమ్మల్ని అందరినీ కూడా తరలిస్తామని చెప్పి అకౌంట్లో డబ్బులు కొడుతున్నారు, మంచిగా ఇది చేస్తున్నారు, మమ్మల్ని పట్టించుకుంటుంది ఈ ప్రభుత్వం. ఇంకొకటి, అసలు అంటే 2022లో ఈ ప్రాంతంలో వరద వచ్చింది కదా, అప్పుడు మీకు అసలు జగన్మోహన్ రెడ్డి పునరావాస కాలనీలను ఏర్పాటు చేస్తా అన్నాడు, చేశారా? చేయలేదండి. ఓకే, చేయలేదు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంతాన్ని ఆయన అసలు పట్టించుకోలేదా? పునరావాసం గురించి ఏం పట్టించుకోలేదండి. ఓకే, ప్రస్తుతం మనం కుక్కునూరు మండలం కౌండిన్యముక్తి అనేటువంటి ఒక గ్రామంలో ఉన్నాం. ఇది పోలవరం ముంపు ప్రాంతాల్లో ఈ గ్రామం కూడా ఉంది. ఈ గ్రామంలో అసలు ఈ పోలవరం ముంపు ప్రాంతానికి సంబంధించినటువంటి ఇప్పుడు నిర్వాసితులకి నష్టపరిహారం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఆ నష్టపరిహారం అందిందా లేదా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దాయన మీ పేరేంటి? నా పేరు కృష్ణ అండి. కృష్ణ గారు, మేడిపల్లి కృష్ణ అండి. ఓకే, కృష్ణ గారు ఏ ఊరు మీది? మాది కౌండన్యముక్తి అండి. ఓకే, ఏంటి అంటే పోలవరం ముంపు ప్రాంతాల్లో ఈ ప్రాంతం కూడా ఉందా? పోలవరం ముంపు ప్రాంతాల కంటే ఎక్కువ గోదాట్లో ఉండే ఊరే ఇదండి. అసలు పోలవరం కంటే ఎక్కువ మునిగిపోతుంది ఇది ఇప్పుడే. పోలవరం వచ్చిన దాకా కూడా లేదండి. ఇప్పుడు గోదావరికే మేము ఏ గోదావరి వచ్చినా పోయి ఆడే ఉంటున్నాం సురక్షితమైన ప్రాంతాలల్లో. ఇప్పటికే మా మంచాలు అక్కడే ఉన్నాయి, దుప్పట్లు అక్కడే ఉన్నాయి, మళ్ళీ గోదావరి అయితే లేచిపోవాలని. అయితే మాకు కూడా ఒక సంవత్సరం 3,000 ఇచ్చారు గోదావరి వచ్చినప్పుడు. పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు R&R ప్యాకేజ్ కింద నష్టపరిహారం అందజేస్తూ ఉన్నారు, ఎలా ఉంది? బాగుందండి, అయ్యే కావాలి మాకు.
ఆ నష్టపరిహారం మాకు ఇస్తే మా ఇళ్ళ ప్యాకేజ్ ఇస్తే చాలు మేము వెళ్ళిపోతాం. ఆల్రెడీ చాలా మందికి కూడా నష్టపరిహారం అందింది కదా. అందిందండి, దామరశాలు ఇచ్చారు, చీరవెల్లి ఇచ్చారు, కుక్కునూరు ఇచ్చారు. అంటే 2017లో మీకు భూముల కోసం నష్టపరిహారం ఇచ్చింది చంద్రబాబు గారు. ఇప్పుడు మళ్ళీ 2025లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు నష్టపరిహారంగా R&R ప్యాకేజ్ ఇచ్చింది కూడా చంద్రబాబు గారే. ఎలా అనిపిస్తుంది అసలు? మాకు చాలా బాగుందండి. మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు, మాకు సంతోషంగా ఉంది. ఈ నష్టపరిహారం ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని మేము వేడుకుంటున్నాం. మరి మమ్మల్ని మాత్రం కాపాడేటానికి అవకాశంగా తెలుగుదేశం ప్రభుత్వమే మాకు అండదండగా ఉంటుందని. నేను మొట్టమొదటి నుంచి కూడా నేను ఎన్టీ రామారావు గారు కలిసి కూడా వాలంటీర్గా పని చేసుకుంటూ వచ్చానండి. ఈ మధ్యన హెల్త్ బాగలేక నా కొడుకుని నా పనిలో నా కొడుకుని పెట్టేసి నేను పక్కకు ఉండండి. మీకు 2019 సమయంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా నేను కొంత డబ్బును కలిపి మొత్తం R&R ప్యాకేజీ 10 లక్షల పైన ఇస్తా అన్నాడు. ఇచ్చాడా మరి? లేదండి, అసలు ఆ మాట చెప్పలేదు. ఆడాడు చెప్పిండో కానీ ఆయన అసలు నా రూపకాలకే కంటి కనపడేవాడు కాదు. మంత్రులు కూడా కంటి కనపడేవాళ్ళు గారు. నేను సచివాలయానికి పోతేనే నాకు ఏది రైతు బంధు పథకమే మాలాంటి వాళ్ళకి లేదని చెప్పారు. మిగతా వాళ్ళకి అందరికి ఇస్తాం కానీ మీకు లేదు, ఎస్సీకి ఎస్టీకి అంటే నాన్ ట్రైబల్కి లేదు అని చెప్పారు. అదేంటి ఏమో మరి అది ఆ మాట అన్నకాడ గొడవ పెట్టుకొని నేను సచివాలయానికే మానేసానండి. నేను సచివాలయాన్ని కూర్చుంటే అందరూ అట్లా వినాల్సిందే మాట్లాడుతుంటే. కానీ నాకు కొంచెం మైండ్ తేడా వచ్చి నేను కొద్దిగా ఎటు వెళ్తా లేదు, బాబు పోతుండ మా బాబు కొడుకు. 2022 సంవత్సరంలో మీ ప్రాంతానికి కూడా వరద వచ్చింది కదా. వరద వచ్చినప్పుడు మీకు ఇబ్బంది అనిపించలేదా? చిన్న ఇబ్బంది ఏంటండి, అసలు అయితే కొన్ని సామాన్లు వదిలిపెట్టిపోతే ఫీజులు కాంచి, టీవీలు కానించి, మంచాలు కాంచి మొత్తం పోయినాయండి. అసలు ఏమీ పని చేయలేదు. మేము అదాటి గురికాం. అప్పుడు ఎక్కువ వచ్చింది గోదావరి బాగా, అదాటి గురికాను. మరి గోదావరి వచ్చినప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి పునరావాస కాలనీలను ఏర్పాటు చేస్తా అన్నాడు. పునరావాస కాలనీలను ఏర్పాటు చేశాడు మరి? లేదండి, అసలు కాలనీలు లేవు, వచ్చి మందలిచ్చిన వాళ్ళు లేరు, అసలు అడ్రస్సే లేరని పోయేశారు. అసలు కనీసం ఎవరిలోనే ఒక మంత్రి వస్తానన్నా రాలేదు, అసలు ఎవరు లేరండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు మా దగ్గరకు వచ్చి సంప్రదించిపోతున్నారు. ఎట్టుంటున్నారు, ఏంటి, ఎంతమందికి అందుతున్నాయి, ఎంతమందికి అందటాలేదు అడిగిన వాళ్ళనే చూసినా కానీ జగన్మోహన్ ఆ ప్రభుత్వంలో కనీసం మందలు ఇచ్చిన వాళ్ళు లేడండి. వచ్చి మందలు ఇచ్చిన వాళ్ళు లేడు, మీరు ఎట్టుంటున్నారని అడిగోళ్ళు లేడు. ఎవరన్నా వచ్చినా కానీ ఏదైనా కలెక్టర్ గట్ట వస్తే జాయింట్ కలెక్టర్ ఏం సార్ ఏంటండి ఇది అంటే మేము ఏం చేసామయ్యా, అసలు నుంచి జారీలు లేవు, మేమేం చేసాం, ఆ జారీలు అయ్యేదాకా మీరు ఓపిక పట్టుండి అనుకుంటూ పోవటమే తప్ప. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ 5 సంవత్సరాలు అయితే మీ స్థాయి ఆయన చూసింది కూడా లేదండి. అసలు కనీసం మాతో మాట్లాడింది లేదు, సంప్రదించింది లేదు. గ్రామాలు వచ్చి అసలు ఆయన వద్దు అనుకోండి, మంత్రులను రావాలి కదా, ఎవరన్నా ఒకళ్ళు వచ్చి చూసిపోవాలి కదా, ఆ పాపాన పోలేదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం నుంచి నాయకులు కానీ అలాగే ప్రభుత్వం నుంచి అధికారులు కానీ ఎవరన్నా వస్తున్నారు ఇక్కడికి? బంగారం లాగా వస్తున్నారండి, వస్తున్నారు, మమ్మల్ని చూస్తున్నారు, సంప్రదిస్తున్నారు. మీకేం భయం లేదు, అట్లా ఉండండి, అన్ని చదువుతాం, మిమ్మల్ని మాత్రం ఈ సొంతంగా ఇచ్చేస్తాం, మీరు మాత్రం ఆడ ఉండొద్దు, మేము ఇక్కడికి లాక్కొస్తాం పైకి, మీకు అన్ని వసతులు చూపిస్తాం అని చెబుతున్నారు. సంక్రాంతికి ముందు చాలా మంది ఇప్పుడు పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా సంబరాలు చేసుకుంటున్నారు. బంగారులకు డబ్బులు పడ్డోళ్ళు, అంత పండగ ముందర పడ్డోళ్ళు, మరి డ్రైనింగ్ శాత అయిన వాళ్ళు కార్లు కొనుక్కుంటున్నారు పని చేసుకొని బతకటానికి కోసం, ఆటోలు కొనుక్కుంటున్నారు. సరే కొంతమంది అన్నీ ఉండోళ్ళు ఇల్లు కట్టించుకుంటున్నారు ఇక్కడ కాకుండా మెరకతలాల్లో. మరి ఈ పునరావాసం మాకు ఎంతో సంతోషంగా ఉందని మమ్మల్ని కూడా బయట వేయమని మేము ఏడుకుంటున్నాం. అయ్యా తండ్రి, ఇదండి తండ్రి, మమ్మల్ని మాత్రం బయట వేయాల్సింది. మారంపల్లి చిట్టమ్మ. ఈ గ్రామం పేరేంటి? కమడేనిమూర్తి. కౌండినిమూర్తిలో అంటే ఇది కూడా అసలు పోలవరం ముంపు ప్రాంతాల్లో ఒక ప్రాంతమా? ముంపు ప్రాంతం ఇదేనండి, ఫస్ట్ ఇదే. పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు ఇప్పుడు R&R ప్యాకేజ్ చేస్తున్నారు కదా, పండక్కి ముందేశారు. ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషం అనిపిస్తుందండి, మాకు ఆనందంగా ఉంది. ఓకే, గతంలో 2017లో కూడా ఆయన భూములకు సంబంధించి నష్టపరిహారం అందజేశారు, మీకు అందిందా? అందిందండి. ఎంత అందిందమ్మా? భూములకి ఇచ్చినాయి 10,80,000 ఇచ్చారు, అందరికి ఇచ్చారు. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి నేను గనక అధికారంలోకి వస్తే గతంలో ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా నేను మీకు కొంత కలిపి 10 లక్షలకు పైన ఇస్తాను R&R ప్యాకేజ్ అన్నాడు. ఇచ్చారా? అస్సలు ఇవ్వలేదండి,
అస్సలు మమ్మల్ని పట్టించుకోలేదు, మా ఊరు పట్టించుకోలేదండి. పట్టించుకోలేదండి. ఓకే. మరి వరదలు వచ్చినాయి కదా, వరదలు వచ్చినప్పుడు కూడా ఏం చేయలేదా మీకు? ఏమీ చేయలేదండి, ఏమీ చేయలేదు. చంద్రబాబు గారు పట్టించుకున్నారు. అప్పుడు కూడా కూరగాయలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. అప్పుడు పట్టించుకున్నారు. ఓకే. గుడ్లు ఇచ్చారు, పాల ప్యాకెట్లు ఇచ్చారు, అప్పుడు ఇచ్చారు. ఓకే. అంటే అసలు ఈ జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి మిమ్మల్ని దగా చేశాడా? అవునండి, దగేసేసారు. ఓకే. అసలు ఇక్కడికి రాలేదా? రాలేదండి, ఎవరు రాలేదా? ఎవరు రాలేదండి. మరి ఇప్పుడు ప్రభుత్వం మార్పిడి జరిగింది, మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు వస్తున్నారా? వస్తారండి, వస్తారు. ఓకే. పార్టీ వారు వచ్చి మమ్మల్ని 7 గోదావరి వచ్చినా మమ్మల్ని 2 సార్లు లేపారు, మమ్మల్ని బాగా చూసుకున్నారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో ఈ ప్రాంతం కూడా ఉంది కదా, పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు R&R ప్యాకేజీ కింద నష్టపరిహారం చెల్లించారు, అందిందా? అందింది. ఎంత వచ్చింది? 10,25,000. ఓకే. గతంలో భూముల కోసం కూడా చంద్రబాబు గారు 2017లో నష్టపరిహారం ఇచ్చారు, అప్పుడు అందిందా? అప్పుడు ఆ భూములు అందింది. ఎంత అందింది అప్పుడు? అప్పుడు ఎకరాకు వచ్చి 10,80. ఏంటి పండగ ముందు మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, ఎలా అనిపిస్తుంది? మంచి సంతోషంగా ఉంది, మంచి న్యాయం చేశారు. ఓకే. అవును. అంటే 2019లో నేను గనక ముఖ్యమంత్రిని అయితే మీకు గత ప్రభుత్వం కేటాయించిందంటే కూడా నేను అదనంగా కలిపి 10,50,000 వేస్తా అన్నాడు R&R కింద జగన్మోహన్ రెడ్డి, వేసాడా? లేదు, అవన్నీ మాయమాటలో ఏం చేయాల, అసలు ఏం చేయలే, ఏ పని చేయలేదు. మంచి న్యాయం జరిగింది, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మంచి న్యాయం జరిగింది, అందరికి మంచి సంతోషంగా ఉన్నారు. ఏంటి మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ బాగా పడ్డాయా అన్ని? చాలా మందికి పడ్డాయి, ఎవరు కొద్దిగా పెండింగ్లో ఆగి ఉంటాయి అంతే. ఇదే పెండింగ్ అకౌంట్లు ఉంటే ఆగి ఉంటాయి, చాలా మందికి పడిపోయినాయి. ఓకే. అంటే ముంపు ప్రాంతాల్లో మీది కూడా ఒక ప్రాంతం కదా, ఇక్కడికి వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీకు పునరావాస కాలనీలను ఏర్పాటు చేస్తా అన్నాడు, చేశాడా? పునరావాస కాలనీలు ఏం లేదు, ఏం చేయాల. అంటే మాయ మాటలు చెప్పి గత ప్రభుత్వం అయితే మిమ్మల్ని దగా చేసిందా? అవునవును, దగా చేసింది, మాకేం న్యాయం జరగలేదు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే భూములకి పడ్డాయి, R&R పడ్డాయి, మంచి న్యాయం జరిగింది. ఇప్పుడు పోలవరం నిర్వాసితులకి చంద్రబాబు గారు R&R ప్యాకేజీ కింద డబ్బులు వేశారు, మీకు అందినాయా? ఎంత వచ్చినాయమ్మా? 10,20,000 వచ్చినాయా? పండక్కి ముందు కరెక్ట్ గా చంద్రబాబు గారు మీ అకౌంట్ లో డబ్బులు వేయబడేలా చేశారు, ఎలా అనిపిస్తుంది? మంచిగా సంతోషంగానే ఉందిలేండి. తీసుకున్నాం చెప్తాను, వచ్చిన అంటాను, అబద్ధం మీద ఆడలేంత బాధ లేదండి మాకు, ఉన్నమాట వాస్తవంగా చెప్తాను. అమ్మా 2019లో నేను గనక ముఖ్యమంత్రి అయితే మీకు గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా నేను అదనంగా కలిపి 10,50,000 ఇస్తాను R&R కింద అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మీకు వాగ్దానం చేశారు, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారా? నిలబెట్టుకోలేండి, మరి మనం ఏం చేస్తాం, దానికి అందరూ పార్టీకి సంబంధించిందిగా. ఓకే. 2022లో వరద వచ్చింది కదా, వరద వచ్చినప్పుడు మీకు పునరావాస కాలనీలను ఏర్పాటు చేస్తా అన్నారు, చేశారా? చేయలేదండి, అసలు పట్టించుకోలేదు మిమ్మల్ని అప్పుడు? గోదావరి వచ్చి మాకు ఇల్లు పోయింది, సామాన్లు పోయినాయి, ఫ్రిడ్జ్లు కూలర్లు అన్నీ పోయినాయండి. ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చారు, సెంటర్ నిలబడి నేను వెళ్ళి అడిగా, ఎమ్మెల్యే గారు మా వారికి పక్షవాతం వచ్చింది, 2 సంవత్సరాల నుంచి బాధపడుతుంది, మాకు 2 మగపిల్లలు అండి, పిల్లగాళ్ళకి కార్పెంటర్ వర్క్ చేస్తే ఆ వర్క్ మీద మమ్మల్ని చేస్తున్నారండి, మా ఇల్లు కూలిపోయింది, ఎండాకాలం చెట్టుకుని అదే ఈ పక్కన వాళ్ళు అడగండి, వీళ్ళింట్లో 20 రోజులు ఉన్నాండి, జోరున వర్షాలు తడుచుకున్న పిల్లలు నేను. అట్లా సెంటర్లో ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడే, ఎమ్మెల్యే గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు పట్టించుకోలేదండి. ఇట్లా పెన్షన్ గురించి కూడా తిరిగాము కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా పాప ఆయన లేపండి, నా కొడుకు నేను ఇప్పుడు కూర్చున్న మా బాబు నేను లేపి తిప్పుతాను అండి, అతన్ని మీరు లేపండి, మీ మీద లేపనే లేపు చూడండి ఆయన పరిస్థితి. పింఛన్ కోసం పెట్టుకొని ఎంతమందిలో తిరుగుతున్నామండి, చేస్తాను. మొన్న కూడా 20 రోజుల నుంచి కనీసం 4,000 ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నామండి. ఆయన ఇప్పుడు ఏలూరు దొంగ పెట్టారు అని ఆఫ్ చేశారు అంటున్నారు, మే నెలలో అంటున్నారు. మంచిగా ఉన్న వాళ్ళకి కాళ్ళు ఎక్కువ స్ట్రైట్గా ఉన్న వాళ్ళు తిరుగుతున్నాయండి, బాగాలే మనిషికి ఒక 4,000 5,000 రావట్లేదు. ఆయన మందు కోసం అప్పు చేసి తీసుకెళ్తున్నామండి మేము. అట్లుందండి మా పరిస్థితి. లేకపోతే మేము అబద్ధం ఆడే వాళ్ళం కాదు, ఏదో ఎగ్గొట్టిపోయే వాళ్ళం ఇలాంటి వాళ్ళం కాదండి. మొన్న వస్తున్న పడి సంతోషంగా చెప్తాను అండి. అది పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు R&R ప్యాకేజ్ కింద నష్టపరిహారం అందజేస్తున్నారు అందరికి, మీకు అందిందా? అందిందండి. ఎంత వచ్చింది? మాకు ఇళ్ళకి వచ్చినాయి, అలా ప్యాకేజ్గా పడిందండి. ఓకే. ఏంటి పండగ ముందు మీకు మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి కదా, సంతోషంగా ఉందా? సంతోషంగా ఉందండి, బాగా సంతోషంగా ఉందండి. ఓకే. 2019లో నేను గనక ముఖ్యమంత్రిని అయితే గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా నేను అదనంగా కొంత డబ్బుని కలిపి R&R కింద 10,50,000 ఇస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి, మాట మీద నిలబడ్డారా? లేదండి, నిలబడలేదన్నారు. ఓకే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాకే మాకు మంచిగా ఉందండి, మంచిగా మేలు జరిగిందండి. ఓకే. ఏంటమ్మా అంటే మీకు ఇక్కడ 2022లో వరద వచ్చింది కదా, వరద వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి మీకు పునరావాస కాలనీలు కల్పించడం ఏం లేదండి, అసలు మమ్మల్ని ఎవరు చూడలేదండి. అసలు ఎక్కడ దాకా వచ్చినాయి నీళ్ళు, మేము అందరం రోడ్డు మీదే ఉన్నామండి, అందరం రోడ్డు మీద మంచాలు వేసుకొని పడుకున్నామండి, ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని అయితే.
ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత న్యాయం జరిగిందా మరి మీకు? న్యాయం జరిగిందండి. ఆ, సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉందండి, బాగా సంతోషంగా ఉంది. పోలవరం నిర్వాసితుల కోసం ఇప్పుడు చంద్రబాబు గారు అలాగే ఇప్పుడు కూటమి సర్కార్ కూడా మీకు నష్టపరిహారం కింద R&R ప్యాకేజ్ వేస్తూ ఉంది. అందిందా? అందిందండి. ఎంత వచ్చిందమ్మా? మా నాన్నగారికి 10 లక్షలు. 10 లక్షలు వచ్చింది. ఓకే, గతంలో 2017లో కూడా భూముల కోసం నష్టపరిహారం చెల్లించారు చంద్రబాబు గారు, అప్పుడు వచ్చాయా? మాకు భూములు లేవండి, భూములు లేవు మాకు. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా సంక్రాంతి పండగ ముందు ఈ డబ్బులు పడ్డాయి, ఎలా అనిపిస్తుంది? సంతోషంగానే ఉంది.